గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ ఎంత ఎర్లీగా లెగుద్దామన్నా ఎంతైనా 8-8:30 అనే అవుతుంది. సో సరేలే, ఇంకా ఎంత లేట్గా లెగిసినా సో ఫాస్ట్గా పని చేద్దామని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే మేము టీ తాగుతాం కదా, దానికోసం అయితే అల్లం దంచుతున్నాను. యాక్చువల్లీ అమూల్ దస్తాలో దంచొచ్చు, కానీ అమూల్ దస్తాలోని వేస్తుంటే అవి బయటకు వచ్చేసి ఎగిరిపోతున్నాయి. అవన్నీ మళ్ళీ ఏరుకోవాల్సి వస్తుంది. అందుకని ఎందులో అయితే టీ చేస్తానో అందులోనే అల్లం వేసేసి దంచేస్తున్నాను. దంచేస్తే యాక్చువల్లీ మిక్సీ వేస్తే అంత మంచిది కాదు. మిక్సీలో వేస్తే ఏంటంటే అది హీట్‌కి అందులో ఉన్న మంచి మనకొచ్చే పనికొచ్చే విటమిన్స్ అన్నీ చచ్చిపోతాయి. సో మనం అలా దంచితే ఏంటంటే చాలా బావుంటది. టేస్టు మంచి న్యాచురల్ ఫ్లేవర్ వస్తది. సో ఇంకా టీ పెట్టేసి దంచేసి ఇంకా మాకు సరిపడా మా ముగ్గురు, మా జస్సు, ఇంకా మాకు సరిపోయినంత టీ పెట్టేసి అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లెగ్గానే మా జస్సు అయితే ఇంకా ఇడ్లీ తింటా అంటాడు. సో దాన్ని బట్టి ఇంకా పక్క నుంచి టీ పెడుతూనే ఇడ్లీ కూడా పెట్టేశాను, ఫాస్ట్గా చేయాలని చెప్పేసి. ఇంకా ఒక్కొక్కసారి అయితే అంటే ఎక్కువ కాదు, ఒక్కసారి అయితే ఇడ్లీలో ఉప్పేయడం మర్చిపోయాను. సో మా హస్బెండ్ అయితే తినడానికి చాలా ఇబ్బంది పెట్టాడు, కానీ మా జస్సు అయితే చిప్‌చాప్‌గా తిన్నాడు. పాపం చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది. ఇంకా అల్లం పచ్చడితోటి మా జస్సుకి అయితే నంచుకొని పెట్టేశాను. సో అన్నిసార్లు మన పప్పులు ఉడకవు కదా, సో ఈసారి అయితే గుర్తుపెట్టుకుని ఉప్పు అది వేసి ఇడ్లీ పిండిలో ఉంచాలని చెప్పేసి అనుకుంటున్నాను. మర్చిపోకూడదని. ఏంటో ఈ ఏజ్‌లో కూడా మతిమరుపు వచ్చేస్తుంది. ఎందుకంటే అన్ని పనులు మనం ఒక్కళ్ళమే చేసుకోవాలి కాబట్టి అంత స్ట్రెస్ ఉంటుంది. సో తప్పదు. ఇంకా అంటారా, ఇక్కడైతే టీ అయితే మరిగిపోతుంది. మార్నింగ్ లెగ్గానే ఇంకా కంపల్సరీ టీ తాగితే ఏంటంటే కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. సో మార్నింగ్ లెగ్గానే కొంచెం హాట్ వాటర్ తాగితే స్టమక్ అయితే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఇంకా ఇదంటారా, టీ అయితే రెడీ అయిపోయింది. టీ అంటే నేను టీ పౌడర్ వేయట్లేదు, ఎందుకంటే మా జస్సు కూడా మాతో పాటు టీ తాగుతాడు కాబట్టి నేనైతే టీ పౌడర్ వేయట్లేదు. ఇంకా అన్నీ వేస్తున్నాను, తులసి అన్నీ వేస్తాను. సో ఇప్పుడైతే తులసి అయితే మాది మొక్క ఎండిపోయింది. సో దాన్ని బట్టి నేను తులసి వేయట్లేదు, ఓన్లీ అల్లం అది వేస్తున్నాను. మీరైతే ఇలా చేసుకోండి. అల్లము, తులసి, ఇంకా పుదీనా ఇవన్నీ వేసుకొని టీ చేసుకొని తాగండి డైలీ. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా. అందులో మీరు హనీ కూడా వేసుకుని తాగండి. నేనైతే హనీ వేయట్లేదు, ఎందుకంటే మా జస్సు తాగుతాడు కాబట్టి అవన్నీ నేనేం వేయట్లేదు ప్రజెంటు. సింపుల్గా లైట్గా షుగర్ కూడా ఆలోచిస్తున్నాను వేయడానికి. సో ఇక్కడైతే నేను ఇడ్లీ పిండిలో ఉప్పు వేసానండి. ఉప్పు వేయడమే మర్చిపోతాను ఏంటో నేను. అలాగని ఉప్పు తినకపోతే అంటే బాగుంటుందనుకోండి. ఉప్పు ఎక్కువ తినకపోతే మంచిదే. కాకపోతే ఇంట్లో ఉప్పు వేయకపోతే ఉప్పు అంటే నేను వేస్తే వేయను, లేకపోతే ఎక్కువ వేసిస్తానో ఏంటో నాకు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. ఎంత గుర్తుపెట్టుకుందాం అనుకున్నా. ఇక్కడైతే ముందుగానే ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పెట్టేసి స్టవ్ మీద పెట్టాను. పెడితే ఏంటంటే కొంచెం బాయిల్డ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది కదా. ఈలోపు నేను ఇడ్లీ పెట్టేలోపు ఇడ్లీ గిన్నెల్లో వాటర్ అయితే బాయిల్డ్ అవుతూ ఉంటుంది. ఆయిల్ రాయడం అయితే చాలా బద్ధకం అండి నాకు ఈ ఇడ్లీ గిన్నెలకి, కానీ తప్పదు. ఆయిల్ రాస్తే తింటే పిండి వేస్ట్ అవ్వకుండా మొత్తం ఇడ్లీ రౌండ్గా షేప్గా వచ్చేస్తుంది. సో అందుకని తప్పదు, ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. బటర్ అయితే మంచిది కాదు, బటర్ అంత హెల్త్కి అయితే, ఎందుకంటే లోపల స్టక్ అయిపోతూ ఉంటుంది. అది మన చేతికి అంటుకుంటేనే వదిలించుకోవడం అయితే చాలా కష్టము. ఇంకా లోపలికి వెళ్తే మాత్రం అది అక్కడ బంకలా పట్టి ఉండిపోతుంది. సో బటర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. నేనైతే నెయ్యి కానీ వేసి ఇలాగ ఇడ్లీ పెడతా ఉంటాను. ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నాను. సో ఆ పని ఇప్పుడే చేయాలి, ఈ పని ఇప్పుడే చేయాలని పెట్టుకుంటే మాత్రం అవ్వదండి. ఎందుకంటే మార్నింగ్ 5:00, 6:00 లెగిస్తేనే అలాగా మనం పెట్టుకున్న పనులు పలానా టైంకి చేసుకోవాలి అని చెప్పేసి ఉంటుంది. సో లేట్గా లెగిస్తే మాత్రం అంత గందరగోళంగా ఉంటుంది. సో ఒకప్పుడు లేట్ అంటే నేను 9, సో ఇప్పుడు 8-7కి లెగిసినా లేట్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పుట్టడు పనులు ఉంటాయి కాబట్టి. సో మార్నింగ్ ఒక 6:00కి లెగిస్తేనే అన్ని పనులు కరెక్ట్గా అవుతాయి. సో నేనైతే 8:00కి లెగిసాను ఈరోజైతే. సో నాకైతే అంత గందరగోళంగా ఉంటుంది, అయినా తప్పదు. సో ఇంపార్టెంట్ పనులు ఏటేటి ఉన్నాయో అవి అయితే ముందు చేసేస్తున్నాను. సో మార్నింగ్ అయితే ఇంకా
లంచ్ టైమ్ అయితే అయిపోయింది. సో, నార్మల్‌గా పప్పు చేశాను. సో, నిన్నటిది కర్రీ కొంచెం ఉంటే దాన్ని వేడి చేస్తున్నాను. సో, నిన్నటిదైతే ఓకే. మొన్నటిది ఆ ముందు రోజుది అయితే అటువంటి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినకపోతేనే మంచిది. నేనైతే ఆల్మోస్ట్ ఇంకా మనసు రాదు పడేయడానికి. కానీ తప్పదు. అందుకనే నేను కొంచెం కొంచెం మాత్రమే వండుతున్నాను. ఒక ముద్ద తక్కువైనా పర్లేదు. వేస్ట్ అయితే మాత్రం చాలా బాధనిపిస్తది. అందుకనే తక్కువైనా పర్లేదు ఇంకేదైనా తిందాంలే అని చెప్పేసి ఇంకా తక్కువ మాత్రమే ఉండి నిన్నటిది అంటేనే ఫ్రిడ్జ్‌లోంచి తీస్తాను. సో, ఇప్పుడైతే మేడ మీదకొచ్చానండి. ఇంకా మా హస్బెండ్ టీ షర్ట్ కోసం వచ్చాను. బట్టలైతే ఆరుతూనే ఉన్నాయి. బట్టలైతే ఆరపెడతాను కానీ ఒక్కొక్కసారి బై మిస్టేక్ లేట్ అవుతది తీయడం. ఈలోపు ఎండకి మలమల మాడిపోతా ఉంటాయి. ఏసిన సాఫ్ట్‌నర్ కూడా స్మెల్ అయితే పోతా ఉంటది. సో, ఎప్పుడేసామో పలానా టైంకి తీసేస్తేనే మంచిది. మంచి స్మెల్ వస్తది. బట్టలు కూడా దాని రంగు పోకుండా ఉంటది. సో, ఇంకా ఇప్పుడైతే బట్టలు తీసి కిందకొచ్చేసాను. సో, లంచ్ అయితే అయిపోయింది. లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేసి ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అయితే ఉంది. ఆల్రెడీ అంతకుముందు వాడిన సామాన్లు అవన్నీ అయితే నేను గిన్నెల స్టాండ్‌లో వేస్తున్నాను. సో, సింక్‌లోనైతే గిన్నెలు తోమడానికి కొంచెం నాకు కష్టమవుతుంది. ఎందుకంటే చాలా సేపు నుంచొని అంతసేపు కడగలేము ఎందుకులే అని జెప్పేసి బయటైతే పెరట్లో అయితే తోముకుందాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే ఈ వేస్టేజ్ అంతా కవర్‌లోకి తీసేస్తున్నాను. యాక్చువల్లీ డస్ట్‌బిను వంటగదిలో పెట్టడం నాకిష్టం ఉండదు. ఎందుకంటే, అది మనం డస్ట్ మరుసటి రోజు తీసేలోపే స్మెల్లొస్తది, ఈగలొస్తాయి, బొద్దింకలొస్తాయి, ఇవన్నీ వస్తాయి. నాకు చాలా చిరాకు. సో, అందుకని ఒక కవర్ మెయింటైన్ చేసి ఆల్వేస్ కవర్లు ఇంట్లో ఉంటాయి కదా! సో, కవర్స్ తీసుకొని డస్ట్ అంతా అందులోకి తీసేస్తే ఎప్పటికప్పుడు సో, పెరట్లో బయట పెట్టుకుంటే అప్పటికప్పుడు అటునుంచి అలా పడేయొచ్చు. సో, ఇంట్లో పెడితే ఏంటంటే అస్సలు బాగోదు. స్మెల్ ఒస్తది. మనకంత ఫ్రెష్ ఫ్రేగ్రెన్సీ అయితే మనకి రాదు. సో, అలాగా ఉంటే బాగోదు కదా! ఎప్పుడు మన కిచెన్ అంటే మన ఆల్మోస్ట్ మనం అక్కడ స్టే చేసేదే కాబట్టి చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉండాలని నా ఉద్దేశం. కొన్ని ఎంత కంట్రోల్ చేసినా సో, మేమున్న ఊర్లో మాత్రం మొత్తం పొలాలు ఇవన్నీ కాబట్టి ఏదో ఒక పురుగులు, రకరకాల పురుగులు వస్తానే ఉంటాయి. సో, అయినా తప్పదు మరి అవైతే బియ్యం బియ్యం డబ్బా కిందకి దూరిపోతా ఉంటాయి. సో, క్లీనింగ్ అయితే తప్పట్లేదు. చాలా చాలా క్లీనింగ్ ఉంటుంది. సో, మనం ఎంత క్లీనింగ్ చేసుకున్నా ఇంకా మాది అంతా ఫుల్ ఓపెన్ స్పేస్ కాబట్టి మొత్తం ఫుల్ గాలొచ్చేసి మట్టి మొత్తం ఇంట్లోకొచ్చేస్తుంది. ఎంత క్లీన్ చేసినా అలాగే ఉంటుంది. సో, ఇక్కడైతే నేను డస్ట్, చెత్త, ఉల్లిపాయల తొక్కలు అవన్నీ తీసేసాను. ఆల్రెడీ యూజ్ చేసినవన్నీ మొత్తం గిన్నెలు కాస్త అన్నీ తీసేసాను. తీసి ఇలాగ నీట్‌గా ఉంచుతాను. నీట్‌గా ఉండకపోతే ఏంటంటే నాకొక మెస్సీగా మెస్సీలా అనిపిస్తది. నాకు చాలా చిరాకనిపిస్తది. సో, అలా ఉంటే నాకు నెగెటివ్‌గా మైండ్ పనిచేయదు. సో, నీట్‌గా, క్లీన్‌గా ఉంటేనే మనలో పాజిటివ్ వైబ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. పాజిటివ్ వైబ్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనం హ్యాపీగా ఉంటాం. మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో, మనం నీట్‌నెస్ ఫస్ట్ చేసుకోవాలి. సో, ఎంత బద్ధకంగా ఉన్నా ఏమున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీట్‌నెస్ చేసేసుకోవాలి. సో, ఇక్కడైతే బయట పైన నుంచి బట్టలు తెచ్చాను కదా! అవైతే మడత పెట్టేసాను. ఇంకా సోఫాస్ అంటారా మా జస్సు అయితే ఫుల్‌గా ఎన్ని సార్లు నేను కవర్స్ ఏసినా తీసి పడేస్తా ఉంటాడు. సో, చిన్న పిల్లలున్న ఇల్లు మాత్రం అలాగే ఉంటది. మనమైతే చిరాకు పడకూడదు. చిరాకు పడితే ఏంటంటే అది మన అంటే ఎప్పుడైనా నీట్‌గా క్లీనింగ్ చేసుకోవచ్చు. కానీ మన పిల్లల్ని మనం హర్ట్ చేసినట్టు ఉంటది. సో, అలా హర్ట్ చేయకూడదు. వాళ్ళు ఈ టైంలో వాళ్ళకలా ఉంటారు. అలా ఉండాలి. అలా ఉంటేనే కదా హెల్తీ. సో, నేనైతే విసుక్కోవట్లేదు. మొత్తం క్లీన్ చేస్తాను. ఎన్ని సార్లు అయితే మా జస్సు మెసేజ్ చేస్తాడో అన్ని సార్లు నేను కూడా ఓపికగా చేసుకుంటాను క్లీనింగు. సో, చేసుకోవాలి తప్పదు. ఇంకా మనము చిన్నప్పుడు అలాగే కదా అల్లరి చేసాం. మనం మన పేరెంట్స్‌ని అలాగే సతాయించాం కదా అని చెప్పేసి అనుకుంటా ఉంటాను. సో, నేనైతే క్లీనింగ్ చేస్తాను. నేనైతే మా అమ్మమ్మని చాలా సతాయించేదాన్ని. సో, ఇంట్లో మా అమ్మమ్మ పాపం అలా తుడుస్తా ఉండేది. నేనైతే అలాగే క్లీనింగ్ లేకుండా గబ్బు చేసేదాన్ని. సో, ఎన్ని సార్లు తుడిచినా మాకైతే ఇంట్లోకి మట్టి బీభత్సంగా వస్తది. సో, ఇల్లంతా డస్ట్ పట్టేస్తది. కబోర్డ్స్ అంతా ఒక 1 వీకే చాలా చాలా డస్ట్ మట్టి పట్టేస్తా ఉంటాయి. సో, అవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి నా రోజంతా గడిచిపోతది. సో, రోజులో ఏం చేశానో కొన్నిసార్లయితే గుర్తే ఉండదు. అంత బాడీ పెయిన్స్ వస్తాయి. నైట్ అయితే చాలా అంటే ఓపిక లేనట్టు అంతా నిద్రొచ్చేస్తది. కానీ ఎంత ఎర్లీగా పడుకుందాం, ఎంత ఎర్లీగా లెగుద్దాం అన్నా మన వల్ల కావట్లేదు. సో, నైట్ అయితే లేట్ అయిపోతుంది బాగా. కంపల్సరీ 12 అయిపోతుంది. సో, అంత లేట్ వరకు ఉండకూడదని చెప్పేసి ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను. సో, ఏదో రోజు సాధిస్తానులే తొందరగా లెగడం.
అర్లీగా పడుకోవడం. కానీ ట్రై అయితే చేయాలి కదా! తప్పదు కదా! సో, ఎన్ని పనులుంటాయంటే మనం ఒక్కళ్ళమే చేసుకోలేం కాబట్టి ఏవి అయితే ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రం మెయిన్ చేసుకొని మనం లైట్ తీసుకోవాలి. ఇంకా ఈ కబోర్డ్స్ క్లీనింగ్ అది ఇది అంటారా? అది ఏదైనా ఒక మంత్లీ వన్స్ ఒక రోజు చూసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో, నేనైతే ఇప్పుడు ఇంటి ముందు తుడుస్తున్నాను. ఇంటి ముందయితే చాలా మట్టి, మా పక్కింటోళ్ళ చెత్త కూడా మా ఇంట్లోకే వస్తుంది. అంత డస్ట్ వస్తుంది. సో, క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. సో, మార్నింగే లెగిసి వాకిలి తుడాలి, ఇల్లు తుడాలి అంటే కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. సో, కొన్ని కొన్ని సార్లయితే మనం ముందు రోజు శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం కాబట్టి మరుసటి రోజు కొంచెం లేట్ అయినా పర్లేదు. సో, పర్టిక్యులర్‌గా ఈ పని ఇప్పుడే చేయాలని చెప్పేసి అయితే అలా అయితే నేను చేయను. సో, ఈ మెయిన్ ఇంపార్టెంట్ అయితే చేసుకుంటాను. సో, ఇలా క్లీనింగ్ చేసి లోపలికొచ్చేసానా ఒకేసారి పెద్ద గాలొచ్చేసిందండి. చాలా అదొక హుదూహు తుఫానేమో అనుకున్నాను. అంత పెద్ద గాలొచ్చింది. సో, ఇదే అండి ఇవాల్టి నా డైలీ వ్లాగ్. సో, నా వ్లాగ్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇదే నా సింపుల్ వీడియో. ప్లీజ్ డు లైక్.